కొట్టిపించుకుంటా అన్న మాటకు రిజైన్ చేసి బయటకు వచ్చిన ఆల్వేన్ ఎంప్లాయీని వదులుకున్నటువంటి వ్యక్తిని నేను. నీ అసంటి కుక్కలు మస్తు మంది మరిగిపోయిన దగ్గర 30 ఏళ్లలో నువ్వు కబ్జా గురించి మాట్లాడుతున్నావు, కబ్జాల గురించి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇలా మాట్లాడతావు, తెల్లారితే బ్లాక్మెయిల్ చేస్తావు. 307 వచ్చి మాట్లాడినావు, తెల్లారి ఏం మాట్లాడుకున్నావు, ఏం సెటిల్మెంట్ చేసుకున్నావు తెలియదా? గాజుల రామారం ఇష్టమైన మాట్లాడడానికి కేసీఆర్ మీద అభిమానంతో, కేసీఆర్ బిడ్డ అన్న అభిమానంతో అందరు ఎమ్మెల్యేలు ఊకుంటున్నారు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు? అందరినీ నువ్వు సొక్కమైన దానివా? నీ బతికేంది, నీ చరిత్ర ఏంది, నువ్వేంది? నీ మొగోడు నీ మొగోని ఆస్తి ఎక్కడిదా? ఐడిపి ల్యాండ్లో నీ మొగనికి ఆస్తి ఎక్కడిది? హైదరాబాద్లో నీ మొగని మామ మొగన అయ్యేవాడు సంపాదించి పెట్టిండా? 36 ఎకరాల ల్యాండ్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 18 ఎకరాల కబ్జా. ఈ గవర్నమెంట్కి వస్తే 18 ఎకరాలు. నీ మొగోడు ఫోటో సదా ఉంది. ఎక్కడిది నీకు ఐడిపి ల్యాండ్లో? నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీ అయ్యని అడ్డం పెట్టుకొని సంపాదించావు. ఇంట్లోకి వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నావు. నేను ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డికి ఒక మిత్రునిగా, ఒక కొల్లిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇటువంటి ఆమె చాలా డేంజర్. నీ పేరు చెప్పుకొని కోట్లాది రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు పెడుతుంది. విచారణ జరిపించాడు. ఎన్ని టీవీలలో వచ్చినాయి. TV9లో కూడా ½ అవర్ స్టోరేజ్ ఉంది దీని మీద. ఆంధ్రప్రభ ఆల్రెడీ రాస్తా ఉంది. కోట్లాది ఇలా హైదరాబాద్ కుక్కడపల్లిలో, బాలనగర్లో 36 ఎకరాల ల్యాండ్ కబ్జా అనేది క్లియర్ ఉంది. నువ్వు కబ్జాలు పెట్టుకుంటా, నువ్వు చేసుకుంటా. బతుకమ్మ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ తెచ్చి బతుకమ్మలు ఆడి ఆనందపడేటటువంటి ఆడపడుచుల పేరు చెప్పి ఇతర దేశాల్లో బతుకమ్మలాడి కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్ తెచ్చుకొని బతికిందని నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత, హక్కు భయపడేటటువంటి కాదు నేను. హైదరాబాద్ పేరు, తెలంగాణ పేరు సర్వనాశనం చేసావు నువ్వు. తెలంగాణ ప్రజలు తల దించుకునేట్టు చేసావు నువ్వు చేసిన పనికి. ఇంకా తెలంగాణ తిరుగుకుంటా తెలంగాణ రాష్ట్రంలో నేనే గొప్పదని అనుకుంటున్నాను నీ మనసులను. ఏమంటావు? నిన్న మీటింగ్లో రేవంత్ రెడ్డిని తిరుగుతుంటావు, కేటీఆర్ని తిరుగుతావా? ఏం మాట్లాడినావు నిన్న 6 షాట్లోను ఎలేగలతోని? నీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు. ఇప్పటికైనా మానుకో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడు ఉండడు. నువ్వు ఏం చేసుకుంటుంటే 10 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు బీటీ బ్యాచ్లో నువ్వు కూడా ఉన్నావు. అంటే మనం దొంగలమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు, మనం ఆ రోజున తెలంగాణ వద్దని ఎప్పుడు అనుకోలేదు. మనకున్నటువంటి సమస్య, మనకున్నటువంటి వాళ్ళే మనం ఒక పార్టీ సిద్ధాంతం ప్రకారం పనిచేసినాం. ఏ పార్టీ ఉంటే పట్ల పనిచేసాం. కానీ ఎవరి నుండి ఇబ్బంది పెట్టలేం. ఆ రోజు హైదరాబాద్ మొత్తం గెలిచాం. మీరు అనుకున్న పార్టీలోకి గెలవలేదు ఆ రోజులో. మేము టీడీపీలోకి గెలిచాం. అంతే తప్ప ఎవరికో చేతి ముఖాల కింద నీళ్ళు అయ్యేటోళ్ళం మేము కావు. మళ్ళొకసారి మాట్లాడకుండా జాగ్రత్త ఉండమని చెప్తున్నా. నువ్వు ఇల్లు తిరుగుకుంటా, గల్లిగాలు తిరుగుకుంటా, కాంజాలు 4 తిరిగి ఏమైంది? నువ్వేం చేసినావు? 10 ఏళ్ళు దోసుకొని తిని కూడా వెళ్ళినావు. 10 ఏళ్ళు ఏం చేసినాం? కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం, మంచినీళ్ళు తెచ్చినాం. కుక్కడపల్లికి బ్రహ్మాండమైన 480 కిలోమీటర్ల మంచినీళ్ళు తీసుకొచ్చినాం. 9 రిజర్వ్ ట్యాంకులు తీసుకొచ్చినాం. 325 కోట్ల రూపాయలు పెట్టే STP తీసుకొచ్చినాం. పార్కులు చేసినాం. మా ప్రజలకు తెలుసు, నీకేం తెలుసు నీ ముఖానికి? ఇలా రాష్ట్రం మొత్తంలో బతుకమ్మ ఆడుతుందంటే కుక్కడపల్లిలో బతుకమ్మ బ్రహ్మాండంగా ఆడతారు. దాని కూడా తీసుకొచ్చినాగా నేను. ఈ రోజు వరకు నేను ఫోటో తీయలే. ఒక ఆడపడుచు ఎందుకు తీయాలి అని చెప్తే నువ్వు పార్టీలోకి వెళ్ళిపోయి పార్టీ తిట్టినా కూడా 90 మంది ఫోటో ఉంది ఈ రోజున వరకు. నువ్వు భయపడతావు అనుకుంటున్నామో. భయపడే మాధవరం కాదు. హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా దొంగలని చెప్తున్నావు. నువ్వు సొక్కమైందాను అని. నువ్వు జైలున్నామా, మేము జైలున్నామా? ఎందుకైనా జైలుకి? అది జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. ఇంట్లో కుక్క పేరు కూడా విసికే. నువ్వా మాట్లాడేది? మా గురించి మాట్లాడేది చరిత్ర. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడినాడు
100కి 100 పాలు నీ మొత్తం చిట్టా చెప్తా. నేను మీ 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 ప్రెస్ ద్వారా చెప్తున్నా. ఆంధ్రప్రభలు రాశారు, దీనికి జవాబు చెప్పు. 1000 కోట్ల కుంభకోణం, అది నా కాన్స్టిట్యున్సీ, కొత్తలపూర్ కాన్స్టిట్యున్సీ. 2 కలిసి ఓవర్లాప్ ల్యాండ్ పెట్టి అలా క్లియర్ చేసుకొని అలా అయ్యర్ అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నావు. ఇళ్ళ కోసం మన ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని, రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నావు. ఇష్టం మాట్లాడితే భయపడదు. రికార్డుతో సదా ఉన్నాయి. నీ మొగడు పేరు, నీ మొగడికి ఆస్తున్నది హైదరాబాద్లో. నీ మామ ఆస్తా హైదరాబాద్లో? నీ మామ పుట్టిండు హైదరాబాద్లో? ఎట్లకి వచ్చి ఆస్తి కుక్కడిపల్లిలో ఇంత పెద్ద అలా ప్రాపర్టీ? 34 ఫ్లోర్లు పోతున్నావు. ఐడి పేర్లన్నా ఎంత బాధ అంటే, మేము బీటీ బ్యాచ్ అంటే ఏంటో నాకైతే తెలియదు. మేము పక్క తెలుగుదేశం పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలకు కేసీఆర్ గారు అభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డది కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి వచ్చినాం తప్ప ఏదో స్వార్థాల కొరకు ఏదో వస్తుంది మాకు అని చెప్పి మేము రాలే. మాకు మంచి మంచి కాంగ్రెస్తో పోరాడినాం. మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టినటువంటి దానిలో మేము ఒక నంబర్ని. మాకేమో ఢిల్లీలో పరిచయాలు లేవు, దేశం దగ్గర పరిచయాలు లేదు. తెలంగాణ బిడ్డలు ఒక సమర్థమైన పోరాటం చేసి ఆడపిల్లల కాడకేసి వాళ్ళు ఒక సాగల ఐలమ్మలాగా పోరాటం చేసి ఆడపిల్లలు, మోపిల్లలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, కళాకారులు అందరూ చేసేటువంటి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి దేశం నుంచి పోరినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ల గురించి గెలిచినటువంటి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకు లేదు. మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విస్కీ, కుక్క పేరు కూడా. నా చరిత్ర గురించి మాట్లాడంతే అర్హత, హక్కు నీకు లేదు. నువ్వు చాలా చాలా నీ చరిత్ర చెప్పాలంటే నాకు, ఎందుకంటే కేసీఆర్ గారు, నాకు కేటీఆర్ అంటే చాలా అభిమానం. నేను గిట్ట నీ చరిత్ర ఇప్పని స్టార్ట్ చేసిందంటే నువ్వు బతకవు, ఉరిపెట్టుకోబోతావు. నువ్వు అటువంటి చరిత్ర గల ఈనురాల్లో నన్ను నువ్వు మాట్లాడేంత అర్హత, నా స్థాయి. నేను 5 సార్లు గెలిచాను, ఒక్కసారి గెలవలే. నేను ఒక ఎంప్లాయీ. నేను తెలుగుదేశంలో కూడా క్రమశిక్షణగా పెరిగి వచ్చాను తప్ప ఈయన కూడా అదే క్రమశిక్షణతో ఉన్నాం. అది అన్ననే నాశనం చేయాలని ప్రయత్నం చేసి, తండ్రిని నాశనం చేయాలని ప్రయత్నం చేసేట ఆమె ఇలా ఉద్ధరిస్తాడ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలతో. నువ్వే ఉన్నావు. బీసీ బిడ్డలు లేరు, ఎస్సీ బిడ్డలు లేరు, మైనార్టీ బిడ్డలు లేరు, వాళ్ళు కాపాడుకోలేరు. ఇక నువ్వే బీసీ ఉద్యమం లేపితే ఇక బీసీలంతా కొడతాడు ఎంబడి. బీసీలకు చేత కాదు, నువ్వే దోసాన్ని చేతలవుతుంది. పోయి తీర్మానం నువ్వే బీసీ గురించి మాట్లాడితే తీర్మానం దాడి చేస్తావు.